ఇవాళ నీ వల్ల నాశనమైంది. నువ్వు నువ్వు అసలు బొత్తిగా బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? క్షమించండి, ఇది అనుకోకుండా జరిగిపోయింది. చూడమ్మా, ఇదంతా అనుకోకుండా జరగలేదు, నీ పొరపాటు వల్ల జరిగింది. చూడు అంతా ఎంత గందరగోళమైందో. లైబ్రరీ ఇంత పాడైపోయింది. ఇంత చేశాక నేను ఎలా భరించాను నేను? అలా అనకండి, మీరు నన్ను భరించక తప్పదు. ఎందుకంటే నేను ప్రాచీనమైన ఈజిప్షియన్ భాషను చదవగలను, రాయగలను. అంతేకాదు, నేను ప్రపంచంలోని ఏ లిపినైనా సరే చదివి అర్థం చెప్పగలను. ఇంత పెద్ద లైబ్రరీలో ప్రతి పుస్తకం గురించి, ప్రతి సంకేతం గురించి అణువు క్షుణ్ణంగా తెలిసింది నా ఒక్కదానికే. అందుకు కాదు, మీ అమ్మా నాన్న నాకు బాగా కావలసిన వాళ్ళు కాబట్టి నిన్ను భరిస్తూ వచ్చాను. అందుకే అనుభవిస్తున్నాను కూడా. ఇదిగో చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎంత టైం తీసుకుంటావో నాకు తెలీదు. ఈ బీరువాలన్నీ మాత్రం సర్ది తీరాలి.